సైన్యాధ్యక్షురాలుగా ఉంటూ సేనల్ని అసుర శక్తులు దునుమాడే విధంగా నడిపేటువంటి ఒక మహాశక్తి వారాహిదేవి. వారాహిదేవి దండనాథ గనక ఆ తల్లిని మనం ఉపాసన చేసినట్లయితే సేనలను రక్షిస్తుంది. నిజానికి సేనలు అంటే మన ఇంద్రియాలే సేనలు. ఆ ఇంద్రియాల్లో ఉండే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే వారాహి. కనుక ఇంద్రియ శక్తులన్నీ కూడా వారాహిదేవి అయితే, బుద్ధి శక్తులన్నీ కూడాను శ్యామలాదేవి అయితే, ఈ రెండిటికీ మూలమైన ఆత్మశక్తి అయ్యే లలితాదేవి. ఇది తెలుసుకోవాలి. అది ఆత్మశక్తియే మన శరీరంలో మనశ్శక్తిగా అంటే బుద్ధిశక్తిగాను ఇంద్రియ శక్తిగాను పనిచేస్తున్నాయి. ఇంద్రియాల శక్తి అంతా వారాహి అయితే, మనశ్శక్తులన్నీ బుద్ధిశక్తులన్నీ శ్యామల అయితే, ఈ రెండు శక్తులకు మూలం ఆత్మయే. ఇది గ్రహించాలి. ఈ అద్భుతమైన విషయాన్ని మనం తత్వదృష్టితో గమనిస్తే ఇలా ఉన్నది. ఇటువంటి వారాహీదేవి యొక్క తత్వాన్ని ఋషులు భావన చేస్తూ కోలవదన కుశేషయ నయన కోకారి మండిత కిరీట సంతప్త కాంచ